బీ కామ్ యువర్ మైండ్. ఏంటి అస్సలు ఇది కామ్గా లేని అమ్మాయి కామ్నెస్ గురించి మాట్లాడటం ఏంటి అంటున్నారు కదా. ఏం లేదండి, ఒక చిన్న స్టోరీ చదివాను. ఆ స్టోరీ బాగా నచ్చింది, మీతో కూడా షేర్ చేసుకోవాలని అనుకున్నాం. ఒక అడవిలో ఒక జింక ఉంది. జింక తట్టు ప్రెగ్నెంట్ జింక కాబట్టి సో ఒక షట్టర్లో ఒక చిన్న ఇల్లులో ఉంటుంది. సో అట్లా ఏదో తన బతుకు ఏదో హాయిగా హాయిపోతూ ఉంది. సడన్గా ఒక రోజు రాత్రి అడవిలో దిట్టమైన మంట అంటుకుని పొగలు, ఒకవైపు నిప్పులు, బర్డ్స్ ఇదన్నీ కూడా అరుపులు కేకలతో బెదిరిపోయి బయటికి వెళ్ళిపోవటం కదా జరిగింది. బయటికి వెళ్తా ఇది కూడా జింక బయటకు వచ్చేసరికి విపరీతమైన వేడి, పొగ ఇదన్నీ చూసుకుని తట్టుకోలేక ఇక్కడ నుంచి పారిపోయింది తప్ప నేను నా బిడ్డతో బయటపడలేను అని చెప్పి జింక అక్కడ నుంచి పారిపోయి ఒక నది ఉంది, నది దగ్గరికి వెళ్ళిపోయి ఇక పరిగెడుతుకుని అలసిపోయి నీళ్ళు తాగటానికి చూస్తున్నప్పుడు నీళ్ళు తాగుతూ ఉన్నప్పుడు సడన్గా ఎక్కడి నుంచో ఒక చిన్న సౌండ్ వచ్చింది. ఏదో సంథింగ్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది, ఏంటి సౌండ్ అని చెప్పి జింక చూస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒకడు తన్ని గన్ పాయింట్ చేసుకుని చూస్తున్నాడు. ఎందుకంటే షార్ట్ కొట్టడానికి కోసం రెడీగా ఉన్నాడు. సో చూసుకుంటూ ఉంది. నెక్స్ట్ సరే ఈ వీడియో నుంచి తప్పించుకోవాలని అవతల వైపు ఏదైనా చేయగలుగుతామో ఏమో అని చూస్తున్నప్పుడు అటు నుంచి ఒక లైన్ చాలా గుర్రమని దీని వైపు చూస్తుంది. ఎందుకంటే వేటాడటానికి దాన్ని కూడా హంగర్గా ఉండి ఎట్లాగా అడిగి ఏదో తగలిపడిపోతుంది. ఫుడ్ లేదు, ఏం లేదు, అది ఎప్పటి నుంచో వచ్చి కూర్చుందో తెలియదు. నీళ్ళు తాగిన దాన్ని పట్టుకొని ఎట్లాగా పీక్కొని తినాలని అనుకుని అది కూడా వెయిట్ చేస్తుంది. ఒకవైపు అడిగి తగలబడిపోతుంది, ఒకవైపు ఆడు జింకని కాల్చడానికి కోసం ఒకవైపు ఉన్నాడు, ఇంకా ఒకవైపు ఏమో ఇది ఉంది. సో దీనికి 3 దిక్కుల 3 ప్రమాదం కలిగి ఉంది. సరిపోని నీళ్ళైనా తూకేస్తామంటే ఆ నీళ్ళు కూడా క్రొకడైల్తో నిండుకుపోయి ఉంది. సో ఎక్కడ దూకినా ఎలాగో సస్తాం. ఏం చేయాలో దీనికి ఒక్క నిమిషం దాన్ని దయగలిగే పరిస్థితి అసలు ఆల్రెడీ కంగారుగా పిల్లని ఏం చేస్తాం, ఎట్లా డెలివరీ అవుతాం, ఏమైపోతుందో ఏమో అని చెప్పి టెన్షన్తో ఒక రంగా బీపచ్చంగా ప్యానిక్ సిచ్యువేషన్లో కన్ఫ్యూషన్తో ఉండి ఒకే ఒక్క మాట అనుకుంది, ఈ క్షణం కూడా నాకు గడిచిపోవాలి, ఇన్ని కష్టాలు భరించాను, ఈ కష్టాలు కూడా నన్ను తట్టుకున్నట్టు ఒక స్థితిని ఇవ్వు దేవుడు అని చెప్పి ఏది ఏమైనా నేను నీళ్ళు తాగి వస్తాను అని నీళ్ళు తాగటం మొదలుపెట్టింది. వెంటనే అక్కడి నుంచి నీళ్ళు తాగుతుంది. అక్కడి నుంచి అడవుల నుంచి ఉరుములు మెరుపులు వచ్చేసరికి ఆ ఫ్లాష్ లైటింగ్ వచ్చి ఈ షూటర్ ఎవరైతే ఉన్నాడో వాడు కంట్లో పడంగానే వాడు పిస్టల్ కురి తప్పి అవతల ఉన్న లయన్ని కొట్టింది. లయన్ ఏమో ఇంజురీ అయింది. ఈడేమో కొట్టంగానే ఈడేమో స్లిప్ అయి పడంగానే అది ఏమో ఉన్న కోపంతో వీడి మీదకి ఒక్కసారి దూకి వీడిని హంటింగ్ చేయడానికి స్టార్ట్ అయ్యి వాడు దాని నుంచి పారిపోవటానికి ఇవన్నీ వెళ్ళిపోతున్నాడు. సో ఇలా కోఆర్డినేటెడ్గా అన్నీ అయిపోతూ ఉన్నప్పుడు జింక ఆరాంసేగా అక్కడ నుంచి నీళ్ళు తాగి వెళ్ళి తన పిల్లకు సుఖంగా డెలివరీ చేసుకుని హ్యాపీగా ఉంది. సో బీ పేషెంట్. కొన్నిసారి మన సిచ్యువేషన్లో ఏం చేయలేనప్పుడు సైలెంట్గా ఉండి ఆ టైంని అట్లా ట్రస్టింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోవటం, లెట్ ఇట్ గో, బీ కామ్ డౌన్. అందుకని మనం చేయగలిగలేదు. సో మనం మంచిగా అయితే మంచిగా జరుగుతుంది. హోప్ఫుల్లీ మీకు ఈ స్టోరీ నచ్చుతుందని అనుకున్నాను. బీ పేషెంట్.